నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం ఎమ్మెల్యే సుడిగాలి పరిశీలన. ప్రెస్ క్లబ్లో ఎస్పీఎస్ ప్రెస్ మీట్. గోదావరికంలో సరికొత్త సైబర్ నేరము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి మారుపేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి చెప్పారు. గోదావరికం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో 10,000 ఉద్యోగాలు రావాలని, కొత్త బావులు రావడానికి సింగరేణి పరిరక్షణ సమితి పోరాటం చేస్తుందని, మారుపేర్ల విజిలెన్స్ సమస్యతో ఉద్యోగాలకు దూరమైన సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేంత వరకు సింగరేణి పరిరక్షణ సమితి పనిచేస్తుందన్నారు. ఇందులో పార్టీలకు, యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి వచ్చి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగ లక్ష్మీపతి గౌడ్, పులి మధు, నరేష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ప్రైవేట్ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ పేరిట సింగరేణి కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. సుమారు 1,200 మంది మరి వాళ్ళ తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మరి చాలా సంవత్సరాలు అవుతుంది. మరి దాని యొక్క ఆలస్యానికి వారి యొక్క కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది. అందులో ఆల్రెడీ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, ఉద్యోగం రాదని. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించి 16-17 మాసాలు అవుతుంది. మరి ఈ ప్రజా పరిపాలనలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మా గవర్నమెంట్ పెద్దలు చెప్తున్నారు. మరి అదేవిధంగా ఈ సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు కూడా వెంటనే బేషరతుగా ఉద్యోగాలు వేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటే పెట్టిన, తెలంగాణ గవర్నమెంటే ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ 10th ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ చేసినటువంటి గవర్నమెంట్నే మీరు ప్రశ్నిస్తున్నారు సింగరేణి యాజమాన్యం. మరి సింగరేణి యాజమాన్యం గవర్నమెంట్లో భాగమా కాదా అని మాకు అనుమానం వస్తుంది. మరి దీనికి పవర్ మినిస్టర్ ఉన్నాడు, మరి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మరి డైరెక్టర్లు ఉన్నారు. ఈ ప్రాంతం మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఉన్నాక కూడా మరి తెలంగాణ పిల్లలకు, తెలంగాణ బిడ్డలకు, సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. బోలెట్ నుంచి సత్తుపల్లి వరకు మరి వాళ్ళు పాదయాత్ర కూడా చేయడం జరిగింది, కొత్తగూడెం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మరి వారి న్యాయమైన డిమాండ్. చిన్న ఉదాహరణ, ఆల్రెడీ ఒక గంధం శ్రీ అని లెవెనియా ఇంక్లైన్ మా ఇంటి ముందే ఉంటాడు. వాడు ఆయన కుమారుడు మన సింగరేణి ఏరియా హాస్పిటల్లో పుట్టిండు. మెడికల్ ఫిట్ అయినాక మళ్ళీ విజిలెన్స్ అని బయట బ్యాక్ పంపారు ఆ శివకుమార్కి. ఇది ఎంత అన్యాయం. ఆ సింగరేణి హాస్పిటల్లో పుట్టినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఉన్నది, ఆ ఓపెన్ 10th అని చెప్పి దాని ఏదో మన ఓపెన్ 10th అంటే మన దేశానికి హాని జరిగేటట్టు, లేకుంటే తీవ్రవాదులు, లేకుంటే ముష్కరులో లాగా ఈ కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం భావించడం సరైన విధానం కాదు. నేను సింగరేణి CNV గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఉప్పల వెంకటేశ్వర గారికి, మిగతా డైరెక్టర్ అందరికి కూడా సవ్యంగా మనవి చేస్తున్నా, మీరు వెంటనే ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవ కోణంలో ఆలోచించి వెంటనే తగు నిర్ణయం తీసుకొని వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధుల మీద, ఈ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన, డిప్యూటీ ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క పైన ఉన్నదని, అదేవిధంగా ఇటు సమస్యపై మేము ఆల్రెడీ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ లెటర్లు పంపమని వాళ్ళకు డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి మన ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి సింగరేణి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో సింగరేణి యాజమాన్యం చాలా మెలికలు పెడుతుంది. మరి ఎందుకు సింగరేణి యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచిస్తలేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు న్యాయమైన డిమాండ్. ఇప్పుడు చిన్న ఉదాహరణ, కౌలుదారు చట్టం ఉన్నది.
కౌలుదారు చట్టానికి కూడా మరి హక్కు ఉంటుంది కదా కౌలు రైతుకు. అదేవిధంగా వీళ్ళ పేర్లు మారైనా లేకపోతే ఇంకా ఓపెన్ 10th అయినా ఓపెన్ ఇంటర్ అయినా వాళ్ళ చదువుకోలేదు, అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు చదువుకున్నారు 10th క్లాస్ పెట్టుకొని ఆ సర్టిఫికేట్ పెడితే దాన్ని కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఒక్కొక్క సాగు చూపించి విజిలెన్స్ పేరిట చాలా మందిని వేధిస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఒక నెల రోజులల్లా ఈ సమస్య పరిష్కారం చేయకుంటే మా గంట సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షకు పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వెంటనే యాజమాన్యం స్పందించి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు, మరి ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమై మరి ఇది ముక్త కంఠంతో నినదించాల్సినటువంటి అవసరం ఉంది. మనం తెలంగాణ బెల్లంపల్లి నుంచి, భూపాల్పల్లి నుంచి, మణుగూరు నుంచి, కొత్తగూడెం నుంచి, ఈ సింగరేణి ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఈ ప్రాంతానికి 10,000 ఉద్యోగాలు రావాలి, నూతన మైన్సులు ప్రారంభించాలి. ఈ సింగరేణి ప్రాంతంలో అవినీతి జరిగిన దాని మీద ఖచ్చితంగా ఇనుకోరేయాలి. వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగిపోయిన కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, ఈ ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఎలాంటి వ్యక్తుల మీదైనా కానీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి మీద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ 40 సంవత్సరాలు కార్మికులను వాళ్ళకు అవసరం ఉండి తట్టా మోపించుకొని బొగ్గుబాయిలో పని చేయించుకొని వాళ్ళకు వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి, వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకు అన్ని ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. ప్రాంతంలో చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళని కూడా ఒక ఏకం చేస్తాం. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊకుండేది లేదు. ఖబర్దార్ బిడ్డ, ఇక్కడ ప్రైవేటీకరణ అనే మాట తీస్తే, ఈ సింగరేణి జోలికి వస్తే అగ్గిని ముట్టుకున్నట్టే అని చెప్తున్నాం. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ఎందుకంటే మా కార్మికులై 20,000 కోట్ల రూపాయల బాండులు అవి డ్రా చేసుకున్న పైసలు ఎక్కడ పెట్టిండ్రు, ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయి? ముందుగాలు మా కార్మికుల డబ్బులన్నీ జమ చేయండి సింగరేణి కంపెనీలో. మా కార్మికులకు హెల్త్ పరంగా కానీ, ఇప్పటి వరకు ఆరోగ్య పరంగా కానీ ఎన్నో కష్టాలు వచ్చినా అని కూడా హైదరాబాద్ హాస్పిటల్లో కొట్టి తిరుగుతుండ్రు. ఇట్లాంటి బాధలు కలగకుంటేనే ఇవాళ సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది మరి గుమ్మడి కుమారస్వామి గారు కానీ, తర్వాత లక్ష్మీపతి గౌడ్ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళకి అందరికి కూడా ఇదొక సింగరేణి కార్మికుల నాయకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్మరించుకుంటూ జరగబోయే కార్యక్రమం, ఉద్యమము వాళ్ళ కార్మికుల నాయకులను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం మేము పెట్టుకోవడానికే. సింగరేణి యాజమాన్యం తమ సంస్థాగత అవసరాల నిమిత్తం అండర్ గ్రౌండ్ ఉద్యోగులను ఉపరితల పనులకు వినియోగించుకుంటున్న వారికి అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించడం లేదని, వారికి అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు. జీడీ కవరింగ్లైన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీడీకే వనింగ్ లైన్లో కార్మికులను అధికారులు ఉత్పత్తి విషయంలో బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీ నియమావళి ప్రకారం కార్మికులు విధులు నిర్వహించే విధంగా అధికారులు మసులుకోవాలని, కార్మికులను బెదిరిస్తే ఉత్పత్తి రాదని, కార్మికుల కృషితోనే ఉత్పత్తి పెరుగుతుందనే విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్, పిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్, నాయకులు కలవేని రాజేష్, నందిని నరేష్, ఏగోలపు శంకరయ్య, నగేష్, కొప్పుల లింగయ్య తదితరులు ఉన్నారు. కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా, సర్క్యులర్కి వ్యతిరేకంగా కార్మికులను భయాందోళన చేస్తూ, బెదిరిస్తూ షిఫ్ట్ చేంజ్లు చేస్తానని, లేదా కనీసానికి కార్మికుడు టిఫిన్ చేద్దాము, అన్నం తిని పోదామంటే వాళ్ళ రూములలోకి పోయి లేదా వాళ్ళ ఎంబడికి పోయి మేన్వేల కాడ ఉండడం
ఇది అధికారులకు తగది, అది శోచనీయం. ఎందుకంటే ఈ మైన్ను కాపాడే చరిత్ర లేకపోతే సింగరేణి సంస్థను కాపాడే చరిత్ర కార్మికులది. కార్మికులే కష్టం చేస్తారు, కార్మికులే రేజింగ్ తీసుకొస్తారు, కార్మికులే చేయబట్టే ఈరోజు సంస్థ ఉంది. కానీ ఇవాళ అధికారులు మేము చేయబట్టే ఇవాళ ఉత్పత్తి వస్తుంది లేదా మేము చేయబట్టే ఈ మైన్ నడుతుంది అంటే అది చాలా అధికారులు ఆలోచన చేసి కార్మికులకి అప్పచెప్పిన చరిత్ర ఉన్నది. కొంతమంది అధికారులు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోకపోతే కార్మికులు కనుక తిరగబడితే కార్మికులు ఏం జరుగుతుంది అనేది అధికారులకు కొంతమందికి తెలుసు. ఏదే కానీ ఒక పద్ధతి ఉంటుంది, పాలసీ ఉంటుంది. పాలసీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఏఐటీసీ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నందన గార్డెన్స్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. గోదావరిఖన్ మెయిన్ చౌరస్తాలో ఈ ప్రాంత తెలంగాణ ఉద్యమకారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమాన్ని ఉద్యమకారులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు అనుముల కళావతి, నాయకులు జనగామ స్వామి, దాసరెల్లయ్య, బత్తుల శంకర్, కర్ణాటి సీత, లలిత ఠాగూర్, మంద మొగిలి, రాములు తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఎన్నికల ముందు మరి 250 గజాల జాగా, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఇస్తామని గత ప్రభుత్వం మరి ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. మరి దాని కొరకు మేము 6 సంవత్సరాల నుండి ఉద్యమకారులను పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి ఆ రోజుల్లో కేసీఆర్ గారు మరి పట్టించుకోలేదు. ఈ రోజున్న ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట ఇచ్చిండు కాబట్టి తక్షణమే మరి ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తూ మరి ఉద్యమకారుల గుర్తింపు కార్డు, మరి వారికి 25,000 పెన్షన్, తర్వాత బస్ పాసు, రైల్వే పాసు ఇవ్వాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈరోజు పెద్దపల్లిలో మరి 20వ తారీఖు నాడు ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి మనకు సన్మాన ప్రోగ్రాం ఉంది. తప్పకుండా 10 గంటలకు పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులు అందరూ సకాలంలో హాజరై పెద్దపల్లిలో వాళ్ళు మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చి మరి యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో 20 ఏళ్ళు ఉద్యమం చేసినాము. 20 ఏళ్ళు ఉద్యమం చేస్తే 10 సంవత్సరాలు మరి కేసీఆర్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్తే ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకనే కేసీఆర్ గారు ఇవాళ ఉద్యమకారులందరూ ప్రజలందరూ కలిసి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టినారు. అందుకనే ఇవాళ నువ్వు ఇంట్లో కూర్చుండి ఒక్క ఉద్యమకారుని పట్టించుకోలే, ఒక్క ఉద్యమకారునికి మరి దళిత బంధువు ఇయ్యలే, ఒక్క ఉద్యమకారునికి 2 గుంటల భూమి ఇయ్యలే, ఒక్క ఉద్యమకారుని పట్టించుకోలే. అందుకనే ఇవాళ ఉద్యమకారుల పోరం పుట్టి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారిని మేము వేడుకుంటున్నాము, అయ్యా పోయిన గవర్నమెంట్ ఏమి ఇయ్యలే, ఉద్యమకారులను పట్టించుకోలే, మరి మీరన్నా మరి ఉద్యమకారులకు మరి 2 గుంటల భూమి ఇచ్చి మరి మాకు పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఉపాధ్యక్షుడు రిటైర్డ్ పోలీస్ అధికారి పుప్పాల విక్రమసింహారావు పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగింది. ప్రధాన చౌరస్తాలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1 నుంచి ప్రారంభమైన మజ్జిని పంపిణీ కార్యక్రమం నేటికి 26 రోజులు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, క్లబ్ ఉపాధ్యక్షుడు పుప్పాల విక్రమసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం
రామగుండం రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్లుమూరి అమరేందర్రావు, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, ఆర్గనైజ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు, కార్యవర్గ సభ్యులు చందుపట్ల మల్లారెడ్డి, తూముల రాజేశ్వరరావు, సభ్యులు గోర్ల చెన్నారెడ్డి, పోకల అంజనేయులు, చింతకింది కృష్ణ తదితరులు ఉన్నారు. గోదోర్కన్ పారిశ్రామిక నగరంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సూడి గాలిల కలయ తిరిగారు, పరిశీలన జరిపారు. అభివృద్ధిలో భాగంగా గత 5-6 నెలలుగా జరుగుతున్న రోడ్డు వెడల్పు క్రమాన్ని గమనించారు. రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి, పోలీస్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఈ పరిశీలన జరిపారు. స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం మూల మలుపు నుంచి లైన్స్ భవన్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన ప్రదేశాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే లక్ష్మీనగర్, మేదర్ బస్తీ, ఓల్డ్ అశోక్ ఏరియా, ఓల్డ్ మున్సిపల్ రోడ్, బులియన్ లైన్ తదితర ప్రాంతాల్లో మక్కాన్ సింగ్ పర్యటించారు. అధికారులతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సమీక్ష చేశారు. ఎంఆర్ ఆఫీస్ గోడ దిగాల్సి వస్తుంది. ఇదేదో పర్మిషన్ ఎవరు కడతారు సార్? बड़ा आइलैंड बना है, आइलैंड है सर, आप पूरा मार्किंग ये निकाल दिया तो चौड़ा था उधर तरफ से इतना पूरा नहीं है. ये भी पूरा निकाल दिया, क्या बोलते हैं మీరు ఎలా ఉన్నారు? నాకు మీ సహాయం కావాలి. నా స్నేహితుడికి డబ్బు పంపాలనుకుంటున్నాను, కానీ నా ఖాతాలో ఏదో సమస్య ఉంది. మీరు దాన్ని పంపగలరా? సాయంత్రం నేను దాన్ని మీకు తిరిగి ఇస్తాను. దయచేసి ఖాతాకు బదిలీ చేయండి. పలానా నెంబర్కు గూగుల్ పే చేయండి. ఇది ఈ వాట్సాప్ మెసేజ్. మనకు తెలియకుండానే, మన ఫోన్కు సంబంధం లేకుండానే మన వాట్సాప్లో నుంచి మన ఫోన్లోని కాంటాక్ట్లోని చాలా నెంబర్లకు ఈ మెసేజ్లు వెళ్ళాయి. ఈ సరికొత్త సైబర్ నేరం గోదావరికంలో ఈరోజు జరిగింది. ఎలానో ఏమో కానీ స్థానిక ఓ స్కూల్ టీచర్ ఫోన్లోంచి ఈ తరహాలో మెసేజ్లు చాలామందికి వెళ్ళాయి. ఈ టీచర్ ఫోన్లోని డివైస్ లింక్ భద్రంగానే ఉంది. అయితే ఈ టీచర్ ఫోన్లోని వాట్సాప్ను సైబర్ నేరగాన్లు హ్యాక్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ సైబర్ నేరం పట్ల జాగ్రత్త పడాలని, నమ్మకం లేని వాట్సాప్ మెసేజ్లను నమ్మొద్దని సైబర్ పోలీస్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.